చలాకీగా కనిపించే ఏ టీనేజ్ అమ్మాయిని చూసినా నా గతం నన్ను జ్ఞాపకాల్లోకి లాక్కెళ్తుంది. నా చెక్కిలిపై కన్నీటి చుక్కలు రాల్చేలా చేస్తుంది. ఎందుకిలా అంటే నా కథ వినాల్సింది. నేను మంచి మార్కులతో 10 పాస్ అయినప్పుడు ఇంట్లో పెద్ద పండుగ చేశారు. అప్పుడే బాగా చదివి పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటానని నాన్నకి మాట ఇచ్చా. తర్వాత IIITలో సీట్ వచ్చింది. కానీ అక్కడి వాతావరణం నచ్చక అమ్మా నాన్నల్ని వదిలి ఉండలేక తిరిగొచ్చేసా. సొంతూరులోనే ఇంటర్ చేరా. కొన్నాళ్ళయ్యాక ఓసారి మా బంధువుల అమ్మాయి పెళ్లికి వెళ్ళాం. అక్కడే నన్నో అబ్బాయి చూశాడట. తనకి తొలిచూపులోనే నచ్చేశానని ఇంటిదాకా వచ్చేశాడు. నువ్వు ఎంతలా మాయ చేశావో తెలుసా? నిన్ను చూసిన దగ్గర నుంచి నాకు నిద్రే లేదంటే నమ్ము అంటుంటే నా మనసులో ఏదో గందరగోళం. ఎలా స్పందించాలో తెలియక అక్కడి నుంచి పారిపోయా. అయినా ఆ అబ్బాయి వదల్లేదు. వెంటపడేవాడు. నన్ను పొగుడుతూ ఏవేవో కబుర్లు చెప్పేవాడు. ఆ మాటలకు మెల్లిమెల్లగా నాలోని అలజడి మొదలైంది. అతడి మాట వినాలని, తను మళ్ళీ కనపడాలని ఆత్రంగా ఉండేది. కొన్నాళ్ళకే ఎంతలా తన మైకంలో పడిపోయానంటే అతడు నాకు ప్రపోజ్ చేయాలని ఎదురు చూసేంత. ఆ రోజు తొందరగానే వచ్చేసింది. ఓసారి సరాసరి మా వీధిలోకే వచ్చి నా చేతిలో గులాబీ పెట్టి ఐ లవ్ యూ అన్నాడు. నా కళ్ళు మెరిశాయి, పెదాలు అదిరాయి. ఆ తర్వాత ఇంకా ఎన్నెన్నో చెప్పాడని నన్ను రాణిలా చూసుకుంటా అన్నాడు. ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లాడతానన్నాడు. అన్నిటికన్నా ఎక్కువగా నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేదాకా చదివిస్తాననే మాట బాగా నచ్చింది. ఇంకా నో అనడానికి ఏముంది? తనే నాకు ఫోన్ కొనిచ్చాడు. అప్పటినుంచి పొద్దంతా ప్రేమ కబుర్లి. చాటుమాటుగా కలుసుకునేవాళ్ళం కూడా. ఓసారి అలాగే చెల్లికి దొరికిపోయాం. అమ్మా నాన్నలకు చెప్పి రచ్చరచ్చ చేసింది. నేను మాకు పెళ్లి చేయమని మొండికేశా. అప్పటికీ నాకు 17 ఏళ్లే. ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? ముందు చదువు పూర్తి చేయమన్నారు. ఫోన్ లాక్కున్నారు. అమ్మ చనిపోతానని బెదిరించింది. ప్రాణంలా చూసుకుని నాన్న నాతో మాట్లాడడమే మానేశారు. వాళ్ళు నన్ను ఎంత ఆపాలని ప్రయత్నిస్తే అతడిపై ప్రేమ అంతలా పెరిగిపోయేది. ఆ సమయంలో మా వాళ్ళు నాకు విలన్లా కనిపించారు. కన్నవాళ్ళు పెళ్లి చేసేలా లేరని నేనే ఒక అడుగు ముందుకు వేసి అడుగు బయటపెట్టా. నచ్చిన వాడితో 7 అడుగులు నడిచా. కొత్త మురిపం కదా, మొదట్లో బాగానే ఉండేది. 2 మనసులు కలవడానికి ప్రేమ ఉంటే చాలు. కానీ 2 జీవితాలు గడవాలంటే డబ్బు కావాలనే విషయం తొందరలోనే బోధపడింది. తనక ఉద్యోగం, సంపాదన 2 లేవు. పైగా తన అన్న తమ్ముడు కన్నవాళ్లపైన ఆధారపడి బ్రతుకుతున్నారు. నాకేమో చదువు ఆగిపోయిందనే బాధ. ఓసారి గట్టిగానే నిలదీశా. నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? అయినా నువ్వు బయటికి వెళ్తే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. నేను నీకు కాపలా కాస్తుండాలా? నువ్వు చదవాల్సిన పనేం లేదు అన్నాడు. నువ్వే నా ప్రాణం, నీకోసం ఏమైనా చేస్తా అన్న వ్యక్తి ఇంతిలా దిగజారిపోతాడనుకోలేదు. అదీకాక అత్త తోడుకోడలు రోజు సూటిపోటి మాటలనేవారు. నా పరిస్థితి ఇలా అయితే మా వాళ్ళది మరో వ్యధ. కూతురు వెళ్ళిపోయిందనే బాధలో నాన్న తాగుడుకు అలవాటయ్యారట. అమ్మకి ఆరోగ్యం పాడైంది. ఆ సమయంలో చెల్లిని ఇంటి బాధ్యతలు తనపై వేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ చదువు కోసం నా మనసు చంపుకొని మరీ కన్నవాళ్ళని సాయం అడగాలనుకున్నాను. వెళ్తే వెళ్ళు కానీ తిరిగి రాకు అంటూ ఆ మనిషి ముఖం మీదే చెప్పేశాడు. అప్పుడైతే ప్రేమ మీద అసహ్యం వేసింది. గుండెల్లో గుణపం దించిన కన్నవాళ్ళు నన్ను మళ్ళీ ఆదరించారు. అంతేకాదు, మా బంధం నిలపాలని ప్రయత్నించారు. నా భర్తను మా ఇంటికే తీసుకొచ్చారు. కానీ తనేం చేసేవాడు? ముప్పొద్దులా తినడం, హీరోలా ఫోజులు కొట్టడం. కనీసం ఏదైనా పని చేద్దామని ప్రయత్నం చేసేవాడు కాదు. నేను నిలదీస్తే అరవడం, తిట్టడం, ఒక్కోసారి కొట్టడం కూడా. ఈ కష్టాల సుడిగుండంలోనే నాకు పాప పుట్టింది. 7 ఏళ్లు గడుస్తున్నాయి. అయినా తను బాధ్యతలు తీసుకుంటేగా. మరోవైపు నా చెల్లి మంచి ఉద్యోగం సాధించింది. కన్నవాళ్ళు చూసిన సంబంధం చేసుకుని మంచి జీవితం గడుపుతోంది. చదువు లేక మంచి జీవితం దక్కక నేను రెండిటికీ చెడ్డ రేవడినయ్యా. అతడికి విడాకులిచ్చేయి, మా దగ్గరే ఉండు, కనీసం ప్రశాంతత అయినా దక్కుతుంది అని ఎన్నోసార్లు బ్రతిమలాడింది చెల్లి. కానీ ఇదంతా నా స్వయంకృతం. శిక్ష అనుభవించాల్సిందే అనుకున్నాను. ప్రస్తుతం కుటుంబం గడవడానికి ఓ కౌన్సిలింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాను. ఒక ఆడపిల్ల చదువు విలువ తెలుసుకోవాలి.
తెలిసి వచ్చేలా చెయ్యాలి. తెలిసి తెలియని వయసులో ప్రేమ మైకంలో పడొద్దు అని చెప్తున్నా. ఇదంతా చదివాకైనా అందరూ కాకపోయినా కొందరైనా ప్రేమకు బానిసలు కాకుండా చదువు, కెరియర్ విలువ తెలుసుకుంటారని ఆశిస్తున్నా. ఈ కథ ప్రస్తుత సమాజంలో ప్రతి ఆడపిల్లకి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రేమ అబద్ధం అని, ప్రేమ స్వచ్ఛమైంది కాదు అని, ప్రేమించిన వాడు మోసం చేస్తాడు అనేది ఉద్దేశం కాదు. కానీ ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మెచ్యూరిటీ లేని ఏజ్లో అట్రాక్షన్నే లవ్ అనుకుని, దాన్నే సిన్సియర్ లవ్ అనుకుని గడప దాటడం, పెద్దవాళ్ళని ఎదిరించడం, పెద్దవాళ్ళ మాట వినకుండా వారికి నచ్చిన నిర్ణయాలు వాళ్ళు తీసుకొని ఇటు కుటుంబంలోని సుఖాన్ని ఉంచకుండా వారు సుఖంగా ఉండకుండా అందరి జీవితాలను చిదిమేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ కథలోనే చూడండి, అక్క చేసిన పొరపాటు చెల్లి చేయలేదు, అందుకే తన జీవితం చాలా బాగుంది. అక్క జీవితం నాశనం అయిపోయింది. అందులో కూడా తన వెలుగుని వెతుక్కునే ప్రయత్నం చేస్తోంది. ఆ చిన్న పాప కోసమైనా బ్రతకాలి అనుకుంటోంది. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. ఒకే ఏజ్ వచ్చిన తర్వాత, మీరు జాబ్లో సెటిల్ అయిన తర్వాత వచ్చే లవ్ ప్యూర్ లవ్ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే మీకు బాధ్యతలు, సంపాదన విలువ, కష్టం విలువ తెలుసుంటాయి కాబట్టి మోసం చేయాలని అనిపించదు. ఒకవేళ మనం ప్రేమించిన వ్యక్తి మోసగాడైనప్పటికీ మనకంటూ ఆధారం ఉంటుంది. జాబ్ చేస్తూ ఉంటాం, సంపాదన ఉంటుంది. వాళ్ళు మోసం చేసి మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా మన కాళ్ళ మీద మనం బ్రతకగలం. కాబట్టి మెచ్యూరిటీ లేని ఏజ్లో పిచ్చి పిచ్చి పనులను చేయకుండా అమ్మా నాన్న చెప్పినట్టు చక్కగా చదువుకోండి. వారేం మీ చదువును ఆపేసి పెళ్ళిళ్ళు చేస్తామని అన్నారు కదా. మీరు ఎంత చదివితే అంత చదివించుకుంటారు. రోజులు చాలా మారాయి. బంగారు భవిష్యత్తు ఎంతో ముందుంది. తొందరపడి పిచ్చి పిచ్చి ఆలోచనలతో అర్థం లేని ప్రేమ అనే అట్రాక్షన్లో పడిపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.